హాయ్ అండి అందరికీ. ఈరోజు రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ దాల్ తడ్కా అండ్ జీరా రైస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఒకసారి ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా ఒక కుక్కర్ తీసుకుందాం. ఈ కుక్కర్లోకి 1 గ్లాస్ వరకు కూడా కందిపప్పును తీసుకుందాము. 2 to 3 స్పూన్స్ వరకు కూడా పెసరపప్పును యాడ్ చేసుకుందాం. బాగా వాష్ చేసేసుకుని ఒక 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు వాటర్ వేసుకొని మనము హాఫ్ అన్ అవర్ వరకు కూడా నానబెట్టుకుందాము. ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేస్తే పొంగకుండా ఉంటుంది. సో హాఫ్ అన్ అవర్ తర్వాత మనం కుక్కర్ పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం బాస్మతి రైస్ని నానబెట్టుకుందామండి. 1 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని కడిగేసుకొని నానబెట్టేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టేసి పక్కన పెట్టేద్దాము. ఇలా నానబెట్టడం వల్ల మనకి బాగుంటుందండి. రైస్ వచ్చేసి మనకి పొడి పొడిగా వస్తుంది. సో హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి పప్పు ఇక్కడ బాగా ఉడికిపోయింది కదండి. 4 విజిల్స్ రప్పించాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి. ఈ విధంగా మనకి మెత్తగా ఉడికిపోతుందండి. మనం ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ నానబెడతాం కాబట్టి ఇది కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేద్దాం. హాఫ్ టీ స్పూన్ వరకు కూడా గీ వేద్దాము. గీ ఈ తట్కాలో గీ ఎక్కువే పడుతుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు కూడా ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేద్దాము. ఈ రెండు కూడా బాగా వేగాలి. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఇలా ఒక 4-5 ఇలా పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాము. దీనికి బదులుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నా వేసుకోవచ్చండి. ఒక పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకుందాం. ఒక ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. ఉల్లిపాయలు బాగా రెడ్ కలర్లో వేగనవసరం లేదు, జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా బాగా మగ్గిన తర్వాత మనకి 1-2 టమాటాలు, చిన్న టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. ఈ టమాటాలు వేసాక టమాటా జస్ట్ మెత్తపడితే సరిపోతుందండి, ఎందుకంటే అలా ఇంకా పప్పులో ఉడకాలి కదా. సో మరీ వేగనవసరం లేదు. జస్ట్ ఇట్లా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేద్దాం. మెత్తగా మగ్గిచ్చేసుకుందాము. ఒక 2 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. 2 మినిట్స్ తర్వాత చూద్దామా. నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు కూడా పసుపు వేద్దాం. 1 టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ వరకు కూడా మనం కారం యాడ్ చేసుకుందాము. ఇలా కారం అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేద్దాం. బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకే మసాలా స్పైసెస్ వేసుకుందామండి. గరం మసాలా 1 టీ స్పూన్ వరకు కూడా ధనియా పౌడర్ వేసుకుందాము. ఈ మసాలాలు వేయడం వల్ల పప్పు చాలా టేస్టీగా బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ అది మసాలా కొంచెం ఘాటుగా ఉండి బాగుంటుంది పప్పు. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని మనకి పప్పుని యాడ్ చేసేసుకుందాము. ఈ ఉడికించుకున్న పప్పు ఉంది కదండి, దాన్ని యాడ్ చేసేసుకుందాము. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇప్పుడైతే మాత్రం. ఇలా మొత్తం కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలిపేద్దాం. ఇలా ఒకసారి లో ఫ్లేమ్లో పైనుంచి కిందకే కలిపేసుకుందాము. పప్పు కాస్త కొంచెం గట్టిగా ఉంది కదండి, కాస్త లూజ్ చేసుకుందాము. ఈ పప్పు గిన్నెలోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా కలిపేసుకుందాం. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి బాగా కలిపేద్దాం. ఇలా లూజ్గా ఉంది కదండి, ఒక 4-5 నిమిషాలు మనము మీడియం ఫ్లేమ్లో ఉడికించామంటే కాస్త దగ్గరికి పడుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఇలా బుడగలుగా మరుగుతున్న టైంలో ఒకసారి బాగా కలిపి చూడండి. కొంచెం లూజ్గా ఉంది కదా, కొంచెం దగ్గరికి రప్పిద్దాము. ఇలా 4-5 నిమిషాలకి ఇలా బాగా ఉడకడం స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫ్లేమ్లో ఉండగా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి తడ్కా కోసం అండి, ఇది మెయిన్ ప్రాసెస్ అండి. మనకి తడ్కా కోసం చిన్న ప్యాన్ పెట్టేసి గీ వేసుకుందాము. గీ కంపల్సరీగా వేసుకోవాలండి. గీ వేడైన తర్వాత జీలకర్ర 1 టీ స్పూన్ వరకు కూడా జీలకర్ర వేసుకుందాము. ఈ జీలకర్ర బాగా వేగిపోయింది కదా, కలర్ చేంజ్ అయింది. ఈ టైంలో ఉండగానే ఎండుమిర్చి వేసుకుందాం. ఒక 4-5 ఎండుమిర్చి తుంచిన అవసరం లేదండి, ఇలా వేసుకున్న బాగా వేగి టేస్ట్ బాగుంటుంది. ఇది వేగిన తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకుందాము. ఈ కారం వేసేసి ఒకసారి బాగా కలిపేసి మనం పప్పులోకి వేసేసుకుందాము. చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి చేయండి. చూసారు కదా, ఈ పప్పులోకి మనం వేసేసుకుందాము. అంతేనండి, దాల్ తడ్కా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ఇది ఈ పోపు వేసాక ఒకసారి కలిపేసుకోవడమే. చూసారు కదండి, ఆ స్ట్రక్చర్, ఆ అరోమా చాలా బాగుంటుందండి. ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టేసి మనం జీరా రైస్ని రెడీ చేసేసుకుందాము. ఇలా చూసారు కదండి, ఈ వాటర్లోకే మనం కొంచెం బిర్యానీ స్పైసెస్ వేసుకుందాము. ఒక చిన్న వరకు
ఇక్కడ చిన్న చెక్క ముక్క, 4-5 లవంగాలు, మిరియాలు లేవండి నా దగ్గర, సో మిరియాల పౌడర్ వేస్తున్నాను. కొంచెం రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసి జీలకర్ర వేసుకోవాలండి. జీరా రైస్కి జీలకర్ర ఎక్కువ ఉంటేనే మనకి బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనము రైస్ని ఉడికిచ్చేసుకుందాము. ఈ బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్ అన్న యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడకనవసరం లేదు. ఒక 70% ఉడికితే సరిపోతుంది. 70 to 80% చూసారు కదా. ఒక మెతుకుని ఇలా మ్యాష్ చేస్తే తెలుస్తుంది ఉడికిందో లేదో. దీన్ని మనం వాష్ చేసుకుందాము. ఈ వాటర్ని మొత్తం కూడా సెపరేట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ వాష్ చేసుకుంటున్నాను. ఎలా అన్నా చేసుకోవచ్చండి. ఇలా వాష్ చేసుకొని మనము 2 minutes వెయిట్ చేస్తే వాటర్ అంతా సెపరేట్ అయిపోతుంది. సో చూద్దామా. 2 minutes తర్వాత చూసారు కదా, వాటర్ అంతా తీసేసిన తర్వాత చాలా పొడి పొడిగా వచ్చింది కదండి రైస్ అయితే. చాలా బాగుంటుందండి. మీరు కావాలనుకుంటే ఆ స్పైసెస్ని తీసేయచ్చు, ఇలా అయినా వదిలేయచ్చు. నేనైతే వదిలేస్తున్నా. నెక్స్ట్ మనం జీరా రైస్ కోసం ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయ్యాక గీ వేస్తున్నాను. 1 teaspoon వరకు కూడా గీ వేసుకుంటున్నాను. ఒక 2 spoons వరకు కూడా ఆయిల్ వేస్తున్నాను. బాగా రెండు కూడా వేగాలి. తర్వాత బిర్యానీ ఆకు ఒక 2 ఇలా తుంచి వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఎక్కువే పడుతుందండి జీరా రైస్ కాబట్టి. ఒక 1 teaspoon వరకు కూడా వేస్తున్నా. నెక్స్ట్ వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుందాము. ఇలా పచ్చిమిర్చి కూడా వేసేసిన తర్వాత రైస్ వేసేసుకోవడమేనండి. చాలా మనము ఆల్రెడీ పప్పుతో ఉంటుంది కాబట్టి జీరా రైస్లో పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయనవసరం లేదు. ఇలా అయితేనే చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా కమ్మగా కూడా ఉంటుందండి. ఇట్లా మనం గీ వేస్తాం కదా. సో రైస్లో వేసేసిన తర్వాత ఒకసారి హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలండి ఈ గీలో. నిజం చెప్తున్నానండి, చాలా బాగుంటుందండి జీరా రైస్ అయితే. నేను నార్మల్గా పిల్లలకి ఇట్లా చేసి ఇచ్చేస్తాను. చాలా బాగుంది అంటారు టేస్ట్ అయితే. నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవడమే. చాలా చాలా బాగుంటుందండి. మనం ఆల్రెడీ రైస్ ఉడికించేటప్పుడే కొంచెం సాల్ట్ వేసాం కదా. సో మనకి ఒకసారి చెక్ చేసుకొని ఒక 1/2 teaspoon వరకు సాల్ట్ పడుతుంది అనుకుంటా. నాకైతే ఒక 1/2 teaspoon సరిపోయింది. సాల్ట్ వేసేసి మొత్తం సాల్ట్ కలిసేదాకా ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలిపేసి దించేసుకోవడమేనండి. అంతేనండి, జీరా రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా చేసేసాను జీరా రైస్. అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ. ప్లీజ్ మీకు మరిన్ని వీడియోలు కావాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.